నెక్స్ట్ మ్యామ్, ఇప్పుడు మీరు అంటున్నారు లేట్ మ్యారేజెస్ గురించి, అంటే మీన్ చాలా మంది ఒబేస్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా మేబీ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి. లేట్ మ్యారేజెస్ ఎంతవరకు కారణం అవ్వచ్చు? ఎందుకంటే మెన్స్ కూడా మంచి జాబ్ వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు. నాకేం తక్కువ, నేను కూడా ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత, నేను కూడా సెటిల్ అయిన తర్వాత, లేదంటే యూకేకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి కొంత సంపాదించుకొని వచ్చాక పెళ్లి చేసుకుంటాననే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా శ్రావణి, ఇది అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు. ఒకప్పుడు 25 yearsకి మ్యారేజ్ కాకపోతే అయ్యో 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 అనుకునేవాళ్ళు. ఇప్పుడు 30 years మ్యారేజే అవ్వట్లేదు, అది వేరే విషయం. అండ్ వీళ్ళు మ్యారేజ్ అయ్యే టైంకి ఎన్నో కొన్ని సెటిల్మెంట్స్ చూసుకుంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఇల్లు, ఒక కారు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ వెతుకుని వెళ్ళేలోపు 33-34 years ఫర్టిలిటీ ఇష్యూస్, 35లో వీళ్ళు IVFకో దేనికో ల్యాండ్ అవుతారు, మిస్క్యారేజెస్. ఇలా నేను రోజు ప్రపంచవ్యాప్తంగా అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. వరల్డ్ వైడ్ ఫర్టిలిటీ ఇష్యూ, వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని కాదు, ఫర్టిలిటీ అనేది ఒక స్లంప్లో నడుస్తుంది. ఇప్పుడు చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ద మోర్ యూ ఏజ్ పెరిగినా కొద్దీ నీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ పడిపోతుంది. క్వాలిటీ పడిపోయినప్పుడు ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడున్న కరెంట్ ప్రాబ్లమ్స్, PCOD, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఇలా రకరకాల గైనకలాజికల్ ఇష్యూస్, అలాగే మెయిల్లో కౌంట్ తగ్గడం, క్వాలిటీ తగ్గడం, వారికోసీల్స్ ఉండడము, దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇలా వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము, వీటన్నిటితో పాటు ఇద్దరికి స్థూలకాయ సమస్యలు, ఇద్దరు షిఫ్ట్లు వేరుగా వర్క్ చేయడము, అసలు ప్రైవేట్గా అనేదే లేకపోవడము, దానికి తోడు అసలు ఏదైనా కలిసి ఉన్న టైంలో కూడా కూర్చుని టీవీ చూడడం తప్పితే వాళ్ళు మాట్లాడుకునేది లేదు, ఫిజికల్ ఇంటరాక్షన్స్ అయితే అసలు లేవు. సో ఇంత ఇంట్రికేట్గా మారిపోయిన కాంప్లెక్స్ సిచ్యువేషన్లో నువ్వు పెళ్ళి అనేదే కాన్సెప్టే చాలా రేర్ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత. దాని తర్వాత ప్రెగ్నెన్సీసా అంటే, ఓ వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారా అని అలా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేలాగా ఉంది. ఎందుకంటే మన ఫర్టిలిటీ రేటు ఒకప్పుడు 2.2 అట్లా ఉండేది, ఒక స్కేల్ ఉంటుంది అనమాట. 2.2, 2.1 ఉండేది. ఇప్పుడు అది 1.6కి కూడా పడిపోయింది. ఇట్స్ అ వెరీ అలార్మింగ్ నంబర్. అంటే ఒక 10 years డౌన్ ద లేన్ ప్రెగ్నెంట్ కపుల్స్, యంగ్ children will be very less. And to an extent that it is so alarming that ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఇఫ్ దిస్ గోస్ ఆన్ చాలా కష్టం. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత ప్లానింగ్ చేసినా కూడా, ఎంత ఏం చేసినా కూడా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఏజ్ పరంగా కొన్ని చేంజ్ అయిపోతాయి. అది మట్టుకు మీరు ట్రాక్లో ఉండాలి. బీపీలు, షుగర్లు వచ్చే ఏజ్లో మీరు పిల్లల్ని కంటా అంటే మరి అవి వచ్చిన తర్వాత వాళ్ళని పెంచేది ఎలాగా, వాళ్ళ బాగోగులు చూసేది ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు, మీరెప్పుడు రిటైర్ అవుతారు, మరి ఇవన్నీ కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయం. రైట్ మ్యామ్, ఒక రీజన్ మిమ్మల్ని అనాలిసిస్ చేయమని అడిగితే ఈ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నిజంగానే పెళ్ళి అనే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా కెరియరు, జాబు, సెటిల్ ఆఫ్టర్ మ్యారేజ్ అని అనుకునే వాళ్ళు ముందే అలాంటి లైఫ్కి పెళ్ళి కాకుండానే అలాంటి సోషల్ థింగ్స్ అంటే, లేదంటే పబ్ కల్చరు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండి రిలేషన్లోకి వెళ్ళటము, అవన్నీ ముందుగా చూడటం వల్లనే మేబీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారా? అది కూడా ఒక కారణం అంటారా? డెఫినెట్గా శ్రావణి, ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, నాకు తెలిసిన దాంట్లో యంగ్ పాపులేషన్కి కొన్ని విషయాలు ఎడిక్ట్ చేశారు. ఓకే, they have got them addicted to certain cultures, whether it is alcohol, whether it is smoking, whether it is pub culture, whether it is movies, whether it is eating out, or whether it is enjoying for a holiday, or whether it is going for a holiday in a group, spending with friends. ఇట్లా ఎన్నో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక అడిక్షన్ లాగా చేశారు. అడిక్షన్ చేశారు, సోషల్ నార్మ్స్ కింద చేశారు, ఇది పియర్ ప్రెషర్ కింద చేశారు, దాన్ని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద క్రియేట్ చేశారు. మరి ఫోర్స్ అంతా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? పని చేయాలి. మరి పని చేయాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 9 to 5 జాబ్స్ చేస్తానని చాలా మంది ఇంజనీరింగ్ తీసుకున్నారు. ఎవరు 9 to 5 జాబ్స్ చేస్తున్నారు? ఎవ్వరు చేయట్లేదు.
ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళ మొహాన్ని డబ్బులు పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయిన లైఫ్ స్టైల్కి వాళ్ళు కష్టపడి ఏ టైంలో పడితే ఆ టైంలో పనిచేసి ఏది దొరికితే అది తిని ఎలా పడితే అలా తయారయ్యి ఏ సైజుల్లో పడితే ఆ సైజుల్లో అయిపోతున్నారు. దానికి తోడు కంటిన్యూస్గా ఆ ఆరా అనేది వాళ్ళలో మెయింటైన్ అవుతుంది. సో వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశాయి, ఇక్కడ ఇండియాలో మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసేసి ఆ కంపెనీస్లో మనకి వాళ్ళందరినీ నింపేసేసి ఆ నింపేసిన వాళ్ళకి పని ఇచ్చేసేసి ఏ టైంలో పడుతుంది వాళ్ళ ఆరోగ్యంతో సంబంధం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, మిడ్ టైం షిఫ్ట్, 24 hours పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆఖరికి వీకెండ్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళతో పని చేసి వాళ్ళకి చాక్లెట్ లాగా డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయరు సుమా. ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీస్ లో చాలా స్ట్రీమ్ లైన్ వాళ్ళు 9 to 5 జాబ్స్ చేసి వెళ్ళిపోతారు. ఒక్క గంట ఎక్కువ పని చేయమంటే లేబర్ లాస్ మాట్లాడతారు. సో ఎక్కడైనా అంతే. ఇప్పుడు సమ్ కంట్రీస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 12 hours, బట్ బియాండ్ దట్ దే విల్ నాట్ వర్క్, దే విల్ అగైన్ టేక్ రెస్ట్. ఇక్కడనే మనకి వాళ్ళకి ఇలాంటి డబ్బు అనే ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ పనిచేసైనా దానికోసం వర్క్ చేసి మళ్ళీ దాంతో పాటు వాళ్ళని ఈఎంఐస్కి ఎడిక్ట్ చేసి హోమ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, కొత్త ఫోన్ లోన్స్ అని ఇవన్నిటికీ ఎడిక్ట్ చేసేస్తే వాళ్ళు ఒక లూప్ హోల్లో ఉన్నారు. లూప్ హోల్లో ఉండి వీళ్ళు ఏం తినాలి అనేది కూడా బిగ్ కార్పొరేట్సే డిసైడ్ చేస్తాయి. వాళ్ళే ఆ అవుట్లెట్స్ని దింపుతారు. సో వీళ్ళ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అటే పోతాయి, అలాగే ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళని ఒక వ్యసనం కింద వాళ్ళని మార్చేశారు. అందులో నుంచి వాళ్ళు బయటికి రాలేరు. బయటికి వస్తే ఏంటిది, ఫ్యామిలీ బాధ్యతలు, దాని తర్వాత ఫ్యామిలీకి వాళ్ళు అలొకేట్ చేయాల్సిన బడ్జెట్ ఇదంతా లేదు కదా. వాళ్ళ బడ్జెట్నే ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత ఎక్కువ ఇన్కమ్ అంత ఎక్కువ ఎక్స్పెండిచర్లో వాళ్ళు బతికేస్తున్నారు. సో ఇవన్నీ కమిట్మెంట్స్ కదా. సో దే ఫియర్ కమిట్మెంట్స్ని ఫియర్ అయ్యి పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అదే ఫ్రెండ్ సర్కిల్లో కంఫర్ట్ జోన్లో వెతుక్కుని నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఇదంతా ఇండియన్ కల్చర్ కదా. ఇండియన్ కల్చర్ ఏంటి, టైంకి పెళ్లి చేసుకోవాలి, దాని తర్వాత టైంకి పిల్లల్ని కనాలి, దాని తర్వాత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఇలాగా వెస్ట్రన్ కల్చర్లో కూడా ఉంది, యుఎస్లో కూడా ఇలాగే చేస్తారు. కానీ అలా చేస్తే ఎవరికి లాభం లేదు కదా. సో వీళ్ళందరినీ అలా మొబిలైజ్ చేసి అటు పెళ్ళికి పనికి రాకుండా అటు పిల్లలకి పనికి రాకుండా చేస్తే వాళ్ళ అటెన్షన్ అంతా పని చేయించుకోవడంలో చేయించుకోవచ్చు. సో నాకు అది అలవాటు, నాకు అది చూసి పేషెంట్స్ని నాకు అలా అనాలిసిస్ వచ్చేసింది. వీళ్ళు డబ్బులు ఎందుకు సంపాదిస్తారు, ఎవరి కోసం సంపాదిస్తారు, వాళ్ళ కోసం ఏం సంపాదించట్లేదు, మొత్తం వాళ్ళ డబ్బంతా బయట తిరుగుతుంటుంది. ఒకటి ఫుడ్, ఒకటి హాస్పిటల్, ఒకటి జిమ్ లేదా లగ్జరియస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. Wherever every penny that they earn is already spent before it comes to their hands. Okay. And they're just working. అది. సో ఆ లూప్ లో ఉన్నారు. వాళ్ళకి మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తే మనం ఏదైనా మంచి చెప్పబోయామనుకో, ఓ డాక్టర్ ఇట్స్ సచ్ అ బిగ్ కమిట్మెంట్, ఐ కెనాట్ అంటారు. అంటే నువ్వు ఇంకా మరి లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఫర్ నౌ ఐఎమ్ గుడ్, ఇప్పటికి నేను బాగానే ఉన్నాను, తర్వాత సంగతి తర్వాత చూద్దామంట. ఆ తర్వాత ఎప్పుడు అనంటే తెలీదు. ఇంకెవరన్నా బాబాల్ లాంటి వాళ్ళు వచ్చి సెల్ఫ్ రియలైజేషన్ చేసి వాళ్ళంతలో వాళ్ళే ఏదైనా రియలైజ్ అయ్యి మారి ఆ లూప్ లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.